గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు, దానికి విరుద్ధంగా తను ఏం చేస్తున్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే మీకు వినిపించడం కోసమే ముందు అది ప్రదర్శిస్తున్నాం. దయచేసి దాన్ని కూడా రికార్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. దయచేసి ఆయన స్పష్టమైన మాటలు మీరు విన్నారు. ఇప్పుడు ఎలాంటి ఆర్డినెన్స్ రాకుండానే ఇప్పుడు ఉద్యోగాల ప్రక్రియ ఎట్లా భర్తీ చేస్తున్నాడో, ఉద్యోగాల ప్రక్రియ ఎట్లా భర్తీ చేయబోతున్నాడో, ఎట్లా చేయబోతున్నాడో ఒక్క అర నిమిషంలోనే ఆయన వాయిస్ వినాల్సిందిగా కోరుతున్నాను. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉద్యోగ నమస్సులు. ఎస్సీ రిజర్వేషన్ల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన ధర్మాసనం 6 జడ్జీలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గతంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదనే 2004 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ చెన్నయ్య కేసును మేము పక్కకు పెడుతున్నాం, వర్గీకరణను పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది అని చెప్పడం జరిగింది. ఆ తీర్పు వెలువడ్డ అర్ధ గంటలోనే ఆగస్టు 1న సుప్రీంకోర్టులో తీర్పు వెలువడ్డ అరగంటలోనే
దేశంలో ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి అర్ధ గంటలోనే స్పందించింది ఎవరంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు రేవంత్ రెడ్డి గారు. పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా స్వాగతించింది, కర్ణాటక ప్రభుత్వం స్వాగతించింది, తమిళనాడు ప్రభుత్వం స్వాగతించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించింది. కానీ ఆ ప్రభుత్వాలు స్వాగతించడానికంటే ముందే తీర్పు వెలువడ్డ 6 గంటలోనే నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు సానుకూలంగా స్పందించడమే కాకుండా భారతదేశంలోనే వర్గీకరణను అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని, అవసరం అనుకుంటే గత నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ ఇచ్చి ఇప్పటికీ 2 నెలల 2 రోజులు. మేము ఆయన మాటల్ని కొంత విశ్వసించాం. మేము ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి మాటల్ని కొంత విశ్వసించాం. అమలులోకి తీసుకొస్తాడు అని చెప్పి మాదిగా ఉపకులాల బిడ్డలకు న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆశించాం. మేము విశ్వసించడానికి ఆశించడానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విశ్వసించడానికి ఆశించడానికి 2 కారణాలు. ఒకటి, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వివిధ సందర్భాల్లో మేము చేసిన పోరాటాల్లో ఆయన పాల్గొన్న వ్యక్తి. హైదరాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకు జరిగిన ధర్నాల్లో వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకున్న వ్యక్తి. రెండోది, ఎక్కడ మేము పెద్ద బహిరంగ సభలు జరిపినా, ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొని వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పిన వ్యక్తి. వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, వర్గీకరణకు అండగున్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంలో ఆయన వర్గీకరణకు అనుకూలం కాబట్టి అందరికంటే ముందు స్వాగతించిండు. ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తాడని మేము నమ్మకం పెట్టుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి మీద మేము పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది. బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో కొంత మేము పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది. ఇప్పుడు 2 నెలల్లో ఇప్పుడు ఆగ మేఘాల మీద ఇప్పుడే నిన్నగాక మొన్ననే 11,000కు పైగా టీచర్ ఉద్యోగాల ప్రక్రియ ప్రకటించడం జరిగింది. రేపు ఉద్యోగాల నియామకాల పత్రాలు కూడా 9వ తారీఖు నాడు ఇస్తామని ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే ఇస్తాం, ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వామ్యం త్వరగా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు రాశారో వాటన్నిటినీ ఫలితాలు ప్రకటిస్తాం, డిసెంబర్ లోపే 1,00,000 ఉద్యోగాల పైగా భర్తీ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కౌన్సిలింగ్ మొదటి లిస్టు ప్రకటించారు. మొదటి కౌన్సిలింగ్ జరిగింది. దాదాపు 4,000 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయిపోయినాయి. ఒకవైపు అడ్మిషన్స్ మొదలైనవి, పూర్తి అవుతున్నాయి. 11,000 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించిన ఫలితాలు ప్రకటిస్తామని మీరే చెప్పారు. ఇవన్నీ శాసనసభలో మీరు మాట్లాడిన మాటలకు విరుద్ధము. ఇవన్నీ మీరు శాసనసభలో మాట్లాడిన మాటలకు విరుద్ధము. ఇప్పుడు ఏ 11,000 టీచర్ పోస్టులు అయితే మీరు భర్తీ చేయడానికి ఆగ మేఘాల మీద ముందుకెళ్తున్నారో, ఏ ఫలితాలు అయితే ప్రకటించారో, ఆగస్టు 1న సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినాక ఆగస్టు 5న కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాసిండ్రు. అంటే వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాశారు. 2 నెలల్లో
మీరు ఇవాళ ఫలితాలు ప్రకటించి మీరే అన్నారు ఆగ మేఘాల మీద ఫలితాలను తీసుకొస్తున్నామని చెప్పి. అంత తొందర ఎందుకు? ఇదేమైనా జూన్ మాసమా? విద్యా సంవత్సరం ప్రారంభమైందా? ఇప్పుడు ఇదేమైనా జూలై మాసమా? విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల అక్టోబర్లో ఉన్నాం. అంటే అతి తొందరగా వేలాది 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేయమని చెప్పి ఎవరన్నా డిమాండ్ చేశారా? ఎవరన్నా పరీక్షలు రాసిన వాళ్ళు వెంటనే మా ఫలితాలు ప్రకటించండి అని చెప్పి ఏమన్నా రోడ్డు మీదకి వచ్చారా? షెడ్యూల్ కులాల్లో మెజారిటీ కులమైన మాదిగ బిడ్డలు వర్గీకరణ జరగబోతుంది, మాకు న్యాయం జరగబోతుంది అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. అంతేగాని వర్గీకరణ లేకుండా టీచర్ ఫలితాలు, ఉద్యోగ ఫలితాలు ప్రకటించమని చెప్పి ఎక్కడ కూడా అక్కడ ప్లీజ్ వర్గీకరణ జరిగిన తర్వాతనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాదిగ పిల్లలు ఎదురు చూస్తున్నారు. అంటే వర్గీకరణ చేయకుండానే మీరు ఈ ప్రక్రియలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారంటే మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తుల ఒత్తిడికి తలొగ్గినట్టే. జాతీయ స్థాయిలో మేము ముందే చెప్పాం, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగకుండా అడ్డుపడతాడు అని. అక్కడ ఉండబడే సిడబ్ల్యూసి మెంబర్గా ఉండబడే కొప్పుల రాజు దీన్ని అడ్డుపడతాడు అని. అక్కడి నుంచి వేణుగోపాల్ ద్వారా అడ్డుపడే ప్రక్రియను ముఖ్యమంత్రితో మాట్లాడతాడు అని. ముఖ్యమంత్రి వాళ్ళ ఒత్తిడికి తలొగ్గదని చెప్పి మేము కోరి వచ్చాం. ఇక్కడ కొంతమంది మాల ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా ఎన్ని ప్రయత్నాలు చేశారో వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఒకటి ఉన్నది, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం కాకుండా మేము ఆపుతున్నాము, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు స్పీడ్ పెంచొద్దని చెప్పి కోరి వచ్చాము, అందుకనే స్పీడ్ తగ్గింది అని చెప్పి మాట్లాడినరు మాల ఎమ్మెల్యేలు.